న్యూస్ అయితే విన్నారా అన్న? విన్నా. నిజమే ఉంటుంది అన్న. నిజమే బ్రో, కన్ఫర్మ్ కూడా అయిపోయింది కదా న్యూస్. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, అంటే అంటే పక్క పార్టీని విమర్శించడానికి చెప్పారా, లేకపోతే నిజంగానే జరిగిందని చెప్తారా? పక్క పార్టీకి విమర్శించడానికి ఇప్పుడు ప్రూఫ్ తో బయటకు వచ్చినప్పుడు ఇంకా విమర్శించిన ఏం ఉంది, వాళ్ళు చేసిన తప్పు బయట పెట్టారు అంతే. అంటే లడ్డూలో అంటే జంతు అవయవాలు కలిసి ఇంకా ఎలా జరుగుంటదంటే ఇంకా అదంతా ప్రభుత్వం డిపెండ్ అయి ఉందన్న. ఇప్పుడు ఎలా జరుగుంటుంది, వాళ్ళ చేతిలో ఏదేం చేస్తారు. ఆఖరికి లడ్డూను కూడా వదలలేదంటే ఇంకా వాళ్ళని ఏమనుకోవాలి, మూర్ఖులు వాళ్ళు. ఇంకా అంటే కావాలని చేస్తుంటారా, లేకపోతే అంటే ఏదైనా తెలిసి తెలియక అలాంటి లడ్డూల దగ్గర చేయరు బ్రో, కావాలని చేస్తుంటారు. లడ్డు అనేది చాలా విశిష్టం కదా, తిరుపతి లడ్డు అవునవును, ప్రత్యేకత చాలా. అలాంటి లడ్డూలో అంటే నూనె కలవడం, అంటే జంతువుల పర్యావరణం కలవడం, ఇదంతా మరి ఏపీకి పట్టిన దరిద్రం. ఆఖరికి వెంకటేశ్వర స్వామి లడ్డూలో కూడా మోసం అంటే ఇంకేం చేయాలి ఏపీ ప్రజలు? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారు? ఎలా స్పందించాలండి బ్రో, ఒక పక్కనేమో సింహం, పక్కన పులి, ఇద్దరు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు ఏం చేయాలో. కానీ వైద్యులు ఆయన హైకోర్టుకి వెళ్ళి చేయలేదు. ఇప్పుడు ఏదైనా ప్రూఫ్లు వచ్చిన తర్వాత చేయలేదంటే హైకోర్టు ఏం చేస్తుంది బ్రో? ప్రూఫ్ కావాలి హైకోర్టుకి, ఆ ప్రూఫ్ వీళ్ళు ఇస్తారు. వాళ్ళు చెయ్యకపోతే ఓకే, మంచిదే కదా. మీరు తిరుపతికి వెళ్ళారు? వెళ్ళా. నాణ్యత తగ్గిపోయినట్టు ఏమన్నా గమనించారు? అవును బ్రో, పోయినసారి నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా లడ్డూలో కొంచెం సైజు కూడా తగ్గింది, అంత క్వాలిటీ కూడా లేదు. అంటే ఇన్ని రోజుల నుంచి మరి ఎవరు పట్టించుకోలేదు అంటే పట్టించుకోలేదంటే ఇన్ని రోజులు ఇప్పుడు అదేదో పోయినసారి ప్రభుత్వమే పెట్టాలి కదా బయట ఎలా చేశారని చెప్పి. ఇప్పుడు వీళ్ళు పెట్టారంటే వీళ్ళకి అనిపించింది, ప్రూఫ్ వచ్చింది బయటికి, అందుకు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసి ఉంటే స్వయంగా చెప్పరు కదా. ఏమో బ్రో, అంతా రాజకీయం జరుగుతున్నట్టుంది, మనం ఏం చేస్తాం. మొత్తం మీద బయటకు అయితే పెట్టారు. అదే మరీ దరిద్రం బ్రో. ఏపీలో ఎన్నో స్కామ్లు చేశారు కానీ కనీసం లడ్డూను కూడా వదలలేదు. లడ్డూను కూడా స్కామ్ చేసే అంత దరిద్రమైన స్టేట్ లో ఉన్నాను నేను, ఏపీలో. అక్కడ పుట్టా. Like and subscribe Eagle Media Works.